రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై మోదీ అండ్ అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును ఓడించి మీరు సంబరాలు చేసుకుంటారా? విపక్షాల ఆలోచన దేశానికి మేలు చేయదు. 4 పార్టీలే మహిళా బిల్లును అడ్డుకున్నాయి. వచ్చే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్కు శిక్ష తప్పదు. బిల్లు ఓటమిపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేస్తే రాహుల్ ఏమన్నారో కూడా చూద్దాం సార్. రాజ్యాంగంపై దాడిని మేము తిప్పికొట్టాం. దేశ ఎన్నికల చిత్రపటాన్ని మార్చేందుకు మోదీ ప్రభుత్వం కుతంత్రమే ఈ బిల్లు. మహిళల పేరుతో ఎన్నికల వ్యవస్థను కూల్చే కుట్ర చేశారు అని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపించారు సార్. రేవంత్ రెడ్డి జాతీయ విపత్తును నివారించిన రోజు నల్ల బిల్లుల్ని అడ్డుకునేందుకు ఐక్యంగా నిలిచి పోరాడాయి ప్రతిపక్షాలన్నీ అని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక స్టాలిన్ విషయానికి వస్తే ఢిల్లీని ఓడించాం, డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం హర్షణీయం. లోక్సభ స్పీకర్ తమిళుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. బీజేపీకి తమిళనాట తావు లేదు అంటూ స్టాలిన్ కామెంట్ చేశారు సార్. ఇక బీజేపీ నాటకాన్ని దేశ ప్రజలు చూశారు. మహిళా బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడంతోనే ఈ బిల్లు వీగిపోయింది అని చెప్పి బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు సార్. అంటే మొత్తానికి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. అసలు ఎవరిది ద్రోహం, ఎవరిది అన్యాయం, ఎవరిది ప్రహసనం అంటే ఏం చెప్తారు సార్? మీరు కరెక్ట్గా అన్నారు, రాజ్యాంగ సవరణ బిల్లు అన్నారు. విచిత్రం ఏంటి, ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది అని చెప్పి మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ ఆమోదం పొందిన మళ్ళీ ఎట్లా వీగిపోతుంది? 2023 సెప్టెంబర్ ఐ థింక్ 2023లోనే వీగిపోయింది. సారీ, ఆమోదం పొందింది. 2026 ఇవాళ ఎంత? ఏప్రిల్ 18th, ఏప్రిల్ 16th నైట్ 10 గంటలకు కరెక్ట్గా పార్లమెంట్లో చర్చ నడుస్తున్న సమయంలో నోటిఫై చేశారు. ఆల్రెడీ పార్లమెంట్ ఆమోదం పొంది నోటిఫై చేసిన బిల్లు మళ్ళీ ఎట్లా వీగిపోతుంది? అందువల్ల వీగిపోయింది 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 131వ రాజ్యాంగ సవరణ మాత్రమే. ఎందుకంటే 3 బిల్లులు నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఒకటి 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మొదటిది, రెండవది డీలిమిటేషన్ బిల్ 2026 రెండవది, మూడవది యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ మూడవది. ఫస్ట్ది ఓటింగ్ పెట్టడంతోనే వీగిపోయింది. 2/3 మెజారిటీ కావాలి, ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కనుక. మిగతా 50% ఉన్నా సరిపోతుంది, కానీ మొదటిది లేకపోతే మిగతా రెండింటికి వాల్యూ లేదు, లింక్ అవి. అందువల్ల రెండింటిని కేంద్రమే విడ్రా చేసుకుంది. అందువల్ల ఓటింగ్ జరిగింది ఒక్క దానిపైన, అది కూడా 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఏంటి మరి ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? ఇది మహిళా రిజర్వేషన్లో ఇష్యూనే కాదు. అది ఇది 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటి? ఇందులో ఏముంది అంటే, ఇది తర్వాత ఇది కనుక పాస్ అయితే డీలిమిటేషన్ బిల్లు, యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్లు కూడా లింక్డే పాస్ అయ్యింది. అప్పుడు ఏంటి ఈ 3 బిల్లుల సారాంశం ఏంటంటే, ఒకటి ఇప్పుడు 543 సీట్స్ ఉన్నాయి, దాన్ని 850కి పెంచడం. అందులో 815 or 816 రాష్ట్రాలకు, 35 కేంద్రపాలిత ప్రాంతాలకు. ఇది మొదటిది. రెండవది డీలిమిటేషన్ పైన ఫ్రీజ్ ఉంది. అంటే 2001లో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో వచ్చిన సవరణ ప్రకారం అది మీకు 25 years వరకు సీట్ల పెంపు ఉండకూడదు, సీట్ల పునర్విభజన ఉండకూడదు. అంటే బోత్ అలొకేషన్ స్టేట్ అమాంగ్ స్టేట్స్ అండ్ drawing of boundaries of the state or the constituency within the state. ఈ రెండు 2026 వరకు ఫ్రీజ్ ఉంది. ఆ ఫ్రీజ్ను తొలగించడం. 3, డీలిమిటేషన్ ప్రక్రియకు ఎప్పుడైనా ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్ డీలిమిటేషన్ అని రాజ్యాంగంలో ఉంది. దీన్ని తీసేసి లేటెస్ట్ సెన్సెస్ ఆధారంగా డీలిమిటేషన్ చేపడతారు. ఇక ముందు పార్లమెంట్ బై లా డిసైడ్ చేస్తుంది ఏ సెన్సెస్ డీలిమిటేషన్ ఎప్పుడు చేపట్టాలి అని. ఈ మార్పులు తీసుకురావాలని ఈ బిల్లుల సారాంశం. ఇందులో మహిళల సమస్య లేదు ఎక్కడ. మరి ఈ 3 బిల్లుల వల్ల ఎందుకు మరి ప్రమాదం ఏంటి? ఈ ప్రమాదం ఏంటిదో తెలిస్తే ఈ వీగిపోవడం వల్ల దేశానికి మంచి జరిగిందా నష్టం జరిగిందా అర్థమవుతుంది. ఈ వీగిపోవడం వల్ల మహిళల రిజర్వేషన్లు అమలు చేయలేకపోతున్నాం, అందువల్ల దేశానికి నష్టం జరుగుతున్నది బీజేపీ వాదన. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే మీరు మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రూట్ అవసరమే లేదు.
మీకు సింపుల్గా 2023లో ఆమోదించబడిన రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది మహిళా రిజర్వేషన్ల కోసం. దాంట్లో అప్పుడు ఏం చేశారంటే ఆర్టికల్ 334A చేర్చారు. ఆర్టికల్ 334A చేర్చి ఏం చేశారంటే నెక్స్ట్ సెన్సస్ తర్వాత జరిగే డీలిమిటేషన్తో మహిళల రిజర్వేషన్ల అమలు లింక్ చేశారు. ఆ లింక్ తీసేసి మళ్ళీ ఒక సవరణ బిల్లు తెస్తే అంటే 2023లో ఆమోదించిన దానికి ఒక అమెండ్మెంట్ తెచ్చి ఆ 334A క్లాస్ను గనక డిలీట్ చేసేస్తే మహిళా రిజర్వేషన్లు ఇవాళ నుంచి అమల్లోకి వస్తాయి. ఏమీ తేడా లేదు. తర్వాత మళ్ళీ సీట్లు పెరిగినప్పుడు మళ్ళీ అందులో కూడా వంతోడు వస్తాయి. ఈ చిన్న పని చేస్తే మహిళా రిజర్వేషన్లు అయిపోతాయి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రూట్ ద్వారా దాన్ని లింక్ చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వీగిపోయింది కనుక మహిళా రిజర్వేషన్లు ఆగిపోతాయన్నది పచ్చి అబద్ధము, నాటకం అది. సో అందువల్ల ఇక మరి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వల్ల వచ్చే ప్రమాదం ఏంటి? మొదటి ప్రమాదం ఈ 850 సీట్స్ ఎలా కేటాయిస్తారు? ఎలా కేటాయిస్తారంటే అమిత్ షా అంటాడు ప్రతి రాష్ట్రానికి 50% పెరుగుతాయి. ఇప్పుడు 543 ఉన్నాయి కనుక మళ్ళీ 272 అంటే 815 అవుతుంది అంటాడు. ఇది ఓవరాల్గా హామీ ఇచ్చాడు. బిల్లులో ఎక్కడా లేదు. మరి బిల్లులో ఉండొచ్చు కదా. బిల్లులో ఎక్కడా లేకుండా ఓవరాల్గా ఇచ్చిన హామీని ఎలా నమ్ముతారు? నేను ఇదివరకు కూడా ఉదాహరణ నిన్న కూడా చెప్పాను. ఇలాగే బిల్లులో లేకుండా ఓవరాల్గా ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా ఉంది ఆంధ్రప్రదేశ్కు, అమలైంది. ఇప్పటికీ ఏమన్నారు? ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ అడ్డం వస్తుంది కనుక అమలు చేయలేకపోతున్నామని పక్కపడేశారు కదా. సో బిల్లులో లేదనే కదా అమలు చేయండి. ఇప్పుడు రేపు కూడా ఏమంటారు? డీలిమిటేషన్ కమిషన్ ఒప్పుకోవడం లేదు అంటారు. కనీసం ఫైనాన్స్ కమిషన్ అయినా మ్యాండేటరీ కాదు, అడ్వైజరీ. డీలిమిటేషన్ కమిషన్ రికమెండేషన్ను కోర్టులో కూడా సవాల్ చేయరాదు. ఇది బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్షకు అతీతం. ఇక మళ్ళీ ఎక్కడ అవకాశం ఉంది ఇక నీకు న్యాయం జరగటానికి? అందువల్ల బిల్లులో పెట్టండి అని అడిగారు. బిల్లులో పెట్టలేదు. చివరికి ఏమన్నాడు? ఓటింగ్కి 1 గంట ముందు మీరు కనుక నాకు గంట టైం ఇస్తే నేను అధికారిక సవరణలతో వస్తాను అన్నారు. సో దానికి ఎవరికి అభ్యంతరం అంటే మంచిదే కదా. అసలు గంట టైం వీళ్ళు ఇచ్చేది ఏంటి? అపోజిషను స్పీకర్ ఎవరు? బీజేపీ స్పీకర్ కదా. స్పీకర్ రిక్వెస్ట్ చేసి అధ్యక్ష ప్రభుత్వము దీని సవరణలతో వస్తుంది అంటే స్పీకర్ సమయం ఇవ్వడా? అసలు ఎక్కడైనా లాజిక్ ఉందా? ఎందుకంటే ఆ సభ నిర్ణయించేది అధికార పార్టీ కదా, బిజినెస్ నిర్ణయించేది. అధ్యక్ష మీరు నాకు సమయం ఇవ్వండి, నేను కొన్ని అమెండ్మెంట్లతో వస్తాను, మీరు ఓటింగ్ వాయిదా వేయండి అంటే వాయిదా వేస్తారు. ఏముంది? సవరణలతో అప్పుడే రావచ్చు, కావాలంటే ఇవాళ కూడా రావచ్చు. నేను నైట్ కదా ఓటింగ్ జరిగింది, రేపు వస్తా మళ్ళీ అంటే డీటెయిల్ సవరణలతో వచ్చి ఉంటే 50% కూడా ఇంక్లూడ్ చేసిన సవరణతో వచ్చి ఉంటే ప్రతిపక్షాలు కనుక ఆమోదించకపోతే ఎక్స్పోజ్ అయ్యేవి కదా దేశ ప్రజల ముందు. మీకు ఇంకా డౌట్ ఏమున్నది? కానీ ఏమన్నాడు అమిత్ షా? ప్రీ కండిషన్ పెట్టాడు. మీరు ఒప్పుకుంటారని, మీరు ఆమోదం తెలుపుతారని గ్యారంటీ ఇస్తే నేను పట్టుకొస్తా అంటాడు. మరి ఇప్పుడు ఈ 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆమోదిస్తామని గ్యారంటీ ఇస్తేనే తెచ్చారా? మేము వ్యతిరేకిస్తాం, దీన్ని ఓడిస్తామని క్లియర్గా చెప్పినా కూడా పట్టుకొచ్చారు కదా. కానీ చూడండి 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కోమో అపోజిషన్ గ్యారంటీ ఇవ్వకపోయినా తీసుకొస్తారు. అమెండ్మెంట్లో మాత్రం అపోజిషన్ గ్యారంటీ అంటారు. అసలు అమెండ్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు గ్యారంటీ ఎట్లా ఇస్తారు? నువ్వు అమెండ్మెంట్ చూశాక కదా ఎవరైనా ఆమోదం తెలుపుతారా లేదా అని. నువ్వు ఆమోదము తెలిపితేనే తెలుపుతానని గ్యారంటీ ఇస్తే నేను పట్టుకొస్తా అంటాడు. నువ్వు ఏం పట్టుకొస్తావు నాకు తెలియకుండా నేను ఎట్లా ఆమోదం చెప్పాలని ప్రతిపక్షం. ఫైనల్గా ఓటింగ్కి వెళ్ళారు. వీగిపోయి ఉండకపోతే ఏం జరిగేది అంటే మీకు ఇందులో కీలకమైన పాయింట్ ఏంది? 25 years పాటు సీట్లు పెరగవు. ఎందుకు పెరగవు? పెరగకపోతే ఏమవుతుంది అంటే 1971 సెన్సస్ ప్రకారము ఏ రేషియోలోనైతే రాష్ట్రాలకు లోక్సభ సీట్లు కేటాయించారో, మీకు ఉదాహరణకు ఇప్పుడు 3.16% తెలంగాణకు ఉంది, 4.6% ఆంధ్రప్రదేశ్కు ఉంది ఆ ప్రజెంట్ లోక్సభలో. ఇలా ఈ ప్రపోర్షను అలాగే 50 yearsగా ఉంది. సో ఇది మారదు అని క్లియర్గా 2026 వరకు ఫ్రీజ్ ఉంది. ఇప్పుడు తొలగించారు అంటే అది మారుతుంది. అంటే 1971 సెన్సస్ ఆధారంగా సీట్ల శాతము రాష్ట్రాలకు ఉండదు. మరి ఎలా మారుతుంది, ఎట్లా మారుతుంది? ఆ బిల్లులోనే చెప్పారు. ఆర్టికల్
81(2)(a ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్లియర్గా పాపులేషన్ ఆధారంగా ఉంటుంది. క్లియర్గా నేను అమిత్ షా ఉపన్యాసంలో చెప్పాడు, 1 vote 1 value 1 vote 1 value అని. అంటే నీకు పౌరులందరికీ ఈక్వల్గా ఓటింగ్ రైట్ ఉండాలి అని. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? క్లియర్గా జనాభాతో లింక్ చేసి సీట్లు ఇస్తామని క్లియర్గా ఆర్టికల్ 81(2)(a)ను రిటైన్ చేశారు ఈ 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో ఆర్టికల్ 81(2)(a) ఏం చెప్తోంది? జనాభా ప్రాతిపదికగా the seats for all different states will be allocated as far as practical. Every MP represents equal number of voters. ప్రతి ఎంపీ సమానమైన ఓటర్ల సంఖ్యకు రిప్రజెంట్ చేసేలా as far as practical ఎంపీ సీట్లు రాష్ట్రాలకు కేటాయిస్తారు అని. అంటే 50% కనుక మీరు ప్రతి రాష్ట్రానికి పెంచితే ఆర్టికల్ 81(2)(a)కు విరుద్ధమైంది. మీరు ఆర్టికల్ 81(2)(a) ప్రకారం పాపులేషన్తో ఒక రాష్ట్రానికి వచ్చే లోక్సభ సీట్లు డిసైడ్ చేస్తే 50% పెంచరాదు. ఈ కాంట్రడిక్షన్ క్లియర్గా ఉంది కదా. నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఆర్టికల్ 81(2)(a)ను డ్రాప్ చేసి పాపులేషన్తో లింక్ ఉండదు, ప్రజెంట్ ప్రపోర్షన్, చిన్న అమెండ్మెంట్, ద ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్ ఆఫ్ సీట్స్ ఇన్ పార్లమెంట్ టు డిఫరెంట్ స్టేట్స్ విల్ బి రిటైన్డ్ అని రాశారనుకోండి, సమస్య లేదు కదా. ది ప్రజెంట్ ప్రపోర్షన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎవ్రీ స్టేట్ అంటే రాష్ట్రాలకు ప్రస్తుత లోక్సభలో ఉన్న నిష్పత్తిలోనే సీట్లు పెరుగుతాయి అని రాశారనుకోండి, ఇక ప్రాబ్లమే లేదు. అది రాయకుండా నీవు జనాభాతో లింక్ చేసి నేను 50% ఇస్తా అంటారు, నిజంగా ఇవ్వరాదు. ఒకవేళ ఇచ్చిన కోర్టులో నిలబడదు, కోర్టు ఏం చేస్తే కొట్టి వేస్తుంది. అప్పుడేం చెప్తారు, మేమేం చేయాలి, కోర్టు కొట్టి వేస్తుంటారు. డీలిమిటేషన్ కమిషన్ ఆదేశం ఏంటి? డీలిమిటేషన్ బిల్లులో ఏముంది? ప్రజెంట్ లేటెస్ట్ అవైలబుల్ సెన్సెస్ ఆధారంగా పాపులేషన్ ఆధారంగా సీట్లను బౌండరీస్ నిర్ణయించండి, సంఖ్య నిర్ణయించండి ఉంది. డీలిమిటేషన్ కమిషన్ దేని ఆధారంగా వెళ్తుంది? దాని డీలిమిటేషన్ కమిషన్ బిల్లులో ఏది ఉందో దాని ఆధారంగా పోతుంది కదా. మీరు డీలిమిటేషన్ బిల్లులో ఒకటి ఉండి 50% అని ఇంకో దగ్గర ఉంటే దాన్ని ఒప్పుకుంటారా? సో క్లియర్ వయలేషన్, మోసము, నాటకం అనేది ఇందులో కనబడుతుంది కదా. ఇంత ఎందుకంటే ఇది ఎవరికి అర్థం కాదు, ప్రజల ముందు మభ్యపెట్టచ్చు అనేటువంటి ఒక వ్యవహారం తప్ప క్లియర్గా నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడైనా మళ్ళీ తీసుకురండి. మీరు 50% ఇవ్వదలుచుకున్నారనుకోండి, సింపుల్ పాపులేషన్తో లింక్ చేసే క్లాత్ తీసేయండి, చిన్న క్లాత్ చేర్చండి, 50% ప్రతి రాష్ట్రానికి పెరుగుతుంది. ఇదే అది కూడా అవసరం లేదు 50% అన్నాడు. ప్రస్తుతము ఏ నిష్పత్తిలో రాష్ట్రాలకు లోక్సభలో రిప్రజెంటేషన్ ఉందో అదే నిష్పత్తి కొనసాగుతుంది అని చెప్పండి. 50% అనాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ బిల్లు పట్టుకురండి, అపోజిషన్ కనుక ఆమోదించకపోతే అపోజిషన్ ఖచ్చితంగా ప్రశ్నించుదాం. కానీ అది తేకుండా మీరు మసిపూసి మారేడుకాయ తెచ్చి లాస్ట్ నేను చూడు చివరి నిమిషాల్లో అమెండ్మెంట్ కూడా ఒప్పుకున్నాను అంటాడు. సో అందువల్ల క్లియర్గా ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటే ఆమోదించబడి ఉంటే మీకు ఆంధ్రప్రదేశ్లో 5 seats తగ్గేది, కనీసం తెలంగాణలో 3 seats తగ్గేది. ఏం జరిగేదో తెలుసా? చాలా పెద్ద ఉపద్రవం జరిగేది. మీకు హిందీ రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న లోక్సభలో రిప్రజెంటేషన్ 38.1%, అది కాస్త 43.1%. ఎందుకంటే హిందీ రాష్ట్రాలకు 77 సీట్లు పెరుగుతాయి. అంటే 543 నుంచి 850గా పెంచినప్పుడు 77% హిందీ రాష్ట్రాలకు పెరగడం వల్ల లోక్సభలో వాళ్ళ రిప్రజెంటేషన్ ప్రస్తుతం ఉన్న 38.1 నుంచి 43.1% పెరుగుతుంది. అంటే నువ్వు దేశమంతటా ఓడిపోయి ఒక్క హిందీ రాష్ట్రాల్లో గెలిస్తే అధికారంలో ఉండొచ్చు. ఇది దేశంలో అంతర్గత వలసవాదం కాదా? అంటే నీకు ఎక్కడా బలం ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడా సీట్లు రావాల్సిన అవసరం లేదు. నీవు ఈ 43.1%గా ఉన్న హిందీ స్టేట్స్ యూపీ, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఈ రాష్ట్రాలలో గనక నీకు 80% సీట్లు వచ్చాయనుకోండి, 35% ఓటింగ్ వస్తుంది. ఇప్పుడు బీజేపీకి 35 కన్నా ఎక్కువ ఉన్నాయా ఓటింగ్? అంటే సింపుల్, నీకు ఈ రాష్ట్రాలు గెలుచుకుంటే చాలు, దేశం మొత్తాన్ని పాలించవచ్చు. తమిళనాడులో ఓటు రాకపోయినా, ఆంధ్రప్రదేశ్లో రాకపోయినా, బెంగాల్లో రాకపోయినా, మహారాష్ట్రలో రాకపోయినా, ఎక్కడ రాకపోయినా నీకు ఏ ఇబ్బంది లేదు.
మరి ఇది హిందీ వలసవాదం కాదా అని అడుగుతున్నాం ఇది. సో ఆ పెద్ద ఎత్తున భారతదేశాన్ని ఒక హిందీ భాష మాట్లాడే వారి కాలనీగా మార్చాలనుకునే మోడీ ప్రభుత్వ ప్రయత్నం వీగిపోయింది. ప్రతిపక్షాలు ఒక చారిత్రక విజయం సాధించాయి. లేకపోతే ఇండియా వుడ్ హావ్ బికమ్ కాలనీ ఆఫ్ హిందీ స్పీకింగ్ పీపుల్. ఎందుకు అంటున్నాను? ఇంత క్లియర్గా ఉంది. మీరు పాపులేషన్ ప్రకారం చేస్తే అది 2011 ప్రకారమే, 2026 పాపులేషన్ ప్రకారం చేస్తేనైతే బహుశా హిందీ వాళ్ళది ఇంకో 2-3% పెరుగుతుంది. ఇక మరి సౌత్ ఇండియాకి ఎంత తగ్గుతుందో చెప్తాను. సౌత్ ఇండియాకు 44 సీట్స్ పెరుగుతాయి. మీకు హిందీ రాష్ట్రాల్లో 159 సీట్లు పెరుగుతాయి. ఈ పెరుగుతున్న సీట్లో 159 హిందీ రాష్ట్రాలు ఉంటాయి. హిందీ రాష్ట్రాల లోక్సభ రిప్రజెంటేషన్ 77% పెరుగుతుంది. సౌత్ ఇండియా కూడా సీట్లు పెరుగుతాయి, ఎందుకంటే 850 అవుతున్నాయి. 50% పెరగదు. 44 సీట్లు పెరుగుతాయి, 33% పెరుగుతాయి. అంటే సౌత్ ఇండియా 33% పెరిగి సౌత్ ఇండియా రిప్రజెంటేషన్ ఓవరాల్ పార్లమెంట్లో 24.3 నుంచి 20.7కు తగ్గిపోతుంది. అంటే సౌత్ ఇండియా రిప్రజెంటేషన్ 3.6% తగ్గుతుంది. కేవలం హిందీ రాష్ట్రాల రిప్రజెంటేషన్ 5% పెరుగుతుంది. అది 2011 సెన్సస్ ప్రకారం. ఇక భవిష్యత్తు డీలిమిటేషన్లు అయితే 2026 సెన్సస్ ప్రకారం ఉంటుంది కదా. ఎందుకంటే కావాలనుకుంటే 2028లో కూడా మళ్ళీ కావాలంటే ఈ కొత్త బిల్లు ప్రకారం మళ్ళీ డీలిమిటేషన్ చేయొచ్చు. అప్పుడు ఇంకా సీట్లు పెరుగుతాయి. అంటే ఇంత క్లియర్గా మహిళా రిజర్వేషన్ ముసుగులో సౌత్ ఇండియాను హిందీ రాష్ట్రాల కాలనీగా మార్చేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తే దాన్ని ఓడించకపోతే ఏమవుతుంది చెప్పండి? నిజంగానే రేవంత్ రెడ్డి అన్నది కరెక్ట్, అది జాతీయ విపత్తు. అది కేటీఆర్ అన్నది కరెక్ట్, అది ఒక పెద్ద నాటకం. ఇది ఈ నాటకాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక రెండో ఇక్కడికే కాదు స్టోరీ, చాలా మందికి ఇంకా అసలు డిస్కషన్లో లేని పాయింట్ కూడా చెప్తాను. మన దేశ పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ. కొన్నిసార్లు బిల్లులు ఆమోదం పొందకపోతే రాష్ట్రపతి జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ పిలుస్తారు. మీకు తెలుసు కదా జాయింట్ సెషన్స్. ఈవెన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కూడా రాజ్యసభ, లోక్సభ సభ్యులు ఇద్దరు ఈక్వల్గా ఓట్లేస్తారు. తేడా ఏం లేదు, ప్రెసిడెంట్కైనా వైస్ ప్రెసిడెంట్కైనా. ఇందులో ఏం జరుగుతుంది? ఇప్పుడు 543 లోక్సభలో ఉన్నాయి, 245 రాజ్యసభలో ఉన్నాయి. ఎంత తేడా? మీకు 2.2%. అంటే ప్రజెంట్ లోక్సభ స్ట్రెంత్ ఈజ్ 2.2% ఆఫ్ ది రాజ్యసభ కదా. రాజ్యసభలో ఉన్న సంఖ్యకు 2.2%, 2.2 రేట్లు ఎక్కువ, 2.2 టైమ్స్ ఎక్కువ. మీకు ఇప్పుడు రాజ్యసభ ఏమో 245 ఉంటుంది, లోక్సభ ఏమో 850 అవుతుంది. అప్పుడు ఎంత తేడా వస్తుంది మీకు? 245కి 850కి తేడా 3.3 టైమ్స్. అంటే రాజ్యసభతో పోలిస్తే లోక్సభ స్ట్రెంత్ 50% పెరుగుతుంది. అప్పుడు ఏంటి మరి ప్రమాదము? ప్రమాదం ఏం సింపుల్. ఉదాహరణకు లోక్సభలో అధికార కూటమికి 53% సీట్లు ఉంటాయి, రాజ్యసభలో మెజారిటీ ఉండదు, 40% ఉంటాయి. అపోజిషన్కి 60% ఉంటాయి. అయినా ప్రతి బిల్లు ఆమోదమవుతుంది. అయినా ఎందుకు? జాయింట్ సిట్టింగ్ కనుక ఉంటే రెండు కలిపితే మెజారిటీ అయిపోతుంది. అంటే చాలా క్లియర్గా రాజ్యసభది ఏంటి? ఇట్ ఇస్ ద హౌస్ ఆఫ్ స్టేట్స్. ప్రతి రాష్ట్రానికి అందులో సభ్యత్వం ఉంటుంది. తెలివిగా ఏం చేశారు? ఇప్పుడు హిందీ రాష్ట్రాల్లో గెలిచి అంటే 43% కదా, 43% హిందీ రాష్ట్రాలే కదా. రేపు 2026 సెన్సస్ అది 45-46 అవుతుంది. 2036 సెన్సస్ 50% అయిపోతుంది. సో 50% హిందీ రాష్ట్రాల్లో ఉంటాయి. ఇంకొక అక్కడో ఇక్కడో 3% గెలుచుకున్నారనుకోండి, మీకు హిందీ రాష్ట్రాల బలం ఉంటే సరిపోతుంది. మిగతా రాష్ట్రాలన్నీ రాజ్యసభలు ఉన్నా ఏమీ చేయలేవు. చూడండి, హిందీ కాలనీగా మారుస్తారన్న నా విమర్శకు మూలం అది. అంటే మిగతా రాష్ట్రాలకు రాజ్యసభలో రిప్రజెంటేషన్ ఉన్నా ప్రభుత్వాన్ని బిల్లుల్ని అడ్డుకోలేరు. దక్షిణాదికి వ్యతిరేకంగా ఉన్న బిల్లులు ఉన్నాయనుకో అడ్డుకోలేరు, ఏమి చేయలేరు. ఎందుకు? మీకు మెజారిటీ రాజ్యసభలో లేకపోయినా కూడా బిల్లులు పాస్ చేసుకోవచ్చు. అది దీని ఉద్దేశం. మీరు గమనించండి, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా కాలం పాటు మెజారిటీ రాజ్యసభలో లేదు. రాజ్యసభలో మెజారిటీ లేదు కనుక మెజారిటీ రాదు కనుక, ఎందుకంటే చాలా స్టేట్స్లో బీజేపీ ఉండదు, కేవలం కొన్ని స్టేట్సే పరిమితం ఉంటుంది. సో అందువల్ల రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా తమకు హిందీ రాష్ట్రాల్లో, సాంప్రదాయ రాష్ట్రాల్లో ఓటు వేస్తే
చాలు, మేము అధికారంలోకి రావడమే కాదు, అధికారంలో ఉండడమే కాదు, ప్రతి బిల్లును ఆమోదింప చేసుకోవచ్చు. దీనికి మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తాను. అమిత్ షా ఏమన్నాడు? భారతీయ ఆత్మ హిందీ అన్నాడు. అంటే కరెక్ట్గా భారత పార్లమెంటు ఆత్మ హిందీగా మార్చే ప్రయత్నం. ఇది క్లియర్ కేస్. అమిత్ షా ఏదన్నాడో అదే చేస్తున్నారు. భారతీయ ఆత్మ హిందీ, అన్ని భాషల వాళ్ళు హిందీ నేర్చుకోవాలి, సౌత్ ఇండియన్స్ హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలి, 2 సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా హిందీలో కమ్యూనికేట్ చేసుకోవాలి, కేంద్ర మంత్రులంతా హిందీలో ట్వీట్ చేయాలి, జాతీయ రహదారులకు హిందీల పేర్లే ఉండాలి. ఇంత ఓపెన్గా హిందీ భారతీయ ఆత్మ అని, ఆత్మ ఒకటే ఉంటుంది కదా, 2-3 ఆత్మలు ఉంటాయా? ఇప్పుడు మీలో నాలో ఒకటే ఆత్మ ఉంటుంది కదా, 4 ఆత్మలు అయితే ఉన్నాయి కదా. అంటే భారతదేశంలో ఒకటే ఆత్మ ఉంది, హిందీ. అంటే ఇప్పుడు భారత పార్లమెంట్లో కూడా మిగతా ఎవరికీ స్థానం ఉండకూడదు. అంటే భారత పార్లమెంట్ లోక్సభలో హిందీ ఆత్మ మాత్రమే ఉండాలి అన్నది కుట్ర కదా. అంటే ఇది క్లియర్గా హిందీ కొలోనియలిజం. ఒక ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఓడించడం ద్వారా హిందీ వలస దేశంగా, హిందీ భాష మాట్లాడే వారికి ఒక కాలనీగా ఇండియాను మార్చే ప్రయత్నం. ఇది పై కనబడకపోవచ్చు, దీని లోతుల దీన్ని జాగ్రత్తగా షుగర్ కోటింగ్ చేశారు. మహిళా రిజర్వేషన్ ముసుగు తొడిగారు, అంటే ఏమీ కనబడకుండా. కానీ దీంట్లో ఉన్న అంతర్గతంగా ఉన్న వ్యవహారం ఇది కదా. ఆల్రెడీ మీకు ఇది ఇంకో ప్రమాదం చెప్తాను. నాకేం హిందీ మీ వల్ల కోపం లేదు, ఐ లవ్ హిందీ స్టేట్స్, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ దేశానికి మంచిదా అని అడుగుతున్నాను. యాజ్ ఎ ప్యాట్రియాటిక్ ఇండియన్ ఈజ్ ఇట్ గుడ్ అంటున్నా. ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరిగింది? పాకిస్తాన్ ఆత్మ ఉర్దూ మాత్రమే అని పాకిస్తాన్లో ఉన్న ఇస్లామిక్ పాలకులు నిర్ణయించుకొని బంగ్లాదేశ్లో బెంగాలీ భాష మాట్లాడితే బెంగాలీ సంస్కృతి, బెంగాలీ కల్చర్ను సహించలేకపోయారు. బలవంతంగా బంగ్లాదేశ్ అప్పటి తూర్పు పాకిస్తాన్ పైన బెంగాలీ రుద్దారు. ఏం జరిగింది? ఉర్దూ రుద్దారు. అప్పటి తూర్పు పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా బెంగాలీలో ఉంటుంది, రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. బంగ్లాదేశ్ పైన ఉర్దూ రుద్దితే బంగ్లా జాతీయవాదం పుట్టి బెంగాలీ భాష మాట్లాడే తూర్పు పాకిస్తాన్ ప్రజలు తిరగబడితే ఉర్దూ భాష మాట్లాడే పాకిస్తాన్ సైన్యం ఊచకోత కోశారు. మామూలు ఊచకోత కాదు, ఉర్దూ డామినేషన్తో బెంగాలీ కవులను, కళాకారులను చంపేశారు. లక్షలాది మందిని చంపేశారు. అప్పుడు తూర్పు పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్కి ఏర్పడింది. ఫలితం ఏంటి? ఇవాళ పాకిస్తాన్ 2గా డివైడ్ అయింది. ఇవాళ బెలూచిస్తాన్ వాదన ఏంటి? సింధు వాదన ఏంటి? మీకు వారి గొడవ ఏంటి? వాళ్ళ గొడవ వల్ల ఈ పంజాబీ డామినేషన్, ఉర్దూ డామినేషన్నే కదా. పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చే రాజకీయ నాయకులు, సైన్యం వాళ్ళు డామినేట్ చేస్తారు, ఒక భాష మాట్లాడు. ఇంకో ఉదాహరణ చెప్తారు. శ్రీలంకలో తమిళ భాష మాట్లాడే ప్రజలు జాఫ్నా ఈ ప్రాంతంలో ఉన్నారు. కానీ మెజారిటీ ప్రజలు సింహళ భాష మాట్లాడతారు. కనీసం మన దగ్గర ఈ మెజారిటీ ప్రజలు హిందీ మాట్లాడరు, 40% హిందీ. అది కూడా హిందీ ఒక్కటే కాదు, అనేక డైలెక్ట్స్ హిందీలో కలుపుకున్నారు. సో మీకు శ్రీలంక చెప్తాను. శ్రీలంకలో సింహళ ఏమన్నారు? శ్రీలంక ఆత్మ సింహళ భాషే, అందరూ సింహలే మాట్లాడాలి అంటూ తమిళ్ కల్చర్ను, తమిళ్ లాంగ్వేజ్ను, తమిళ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ను దశాబ్దాల పాటు అణచివేస్తే శ్రీలంకలో ఏం జరిగింది? అంతర్యుద్ధం జరిగింది. ఎక్కడ సివిల్ వార్ వచ్చింది, లిబరేషన్ ఆఫ్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం వచ్చింది. సో ప్రత్యేక తమిళ రాష్ట్రం దేశం కావాలనే డిమాండ్ వచ్చింది. ఎంత ప్రమాదకరని అనేది ఒక ప్యాట్రియాటిక్ ఇండియన్, ఒక దేశభక్తియుత భారతీయునిగా చెప్తున్నాను. హిందీ మీద వ్యతిరేకత కాదు, ఆ మాటకొస్తే తెలుగు డామినేషన్గా కూడా ఇండియన్ కాలనీగా చేసిన నేను వ్యతిరేకిస్తాను. భారతదేశం మొత్తాన్ని తెలుగు వలస దేశంగా మార్చి తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ వస్తే దేశాన్ని పాలించేలా చేస్తే కూడా వ్యతిరేకిస్తాం. హిందీ భాష మాట్లాడే ప్రజలకు అన్యాయం చేసినా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే దేశ సమైక్యతకు సంబంధించింది. మన ఇంత గొప్ప భారతదేశం ఐక్యంగా ఉండాలని కోరుకుంటాం. ప్రపంచమంతటా మీకు ఎక్కడైనా ఈ దేశం మాకే చెందుతుంది అని ఒక చిన్న వర్గం గనక ఈ దేశాన్ని మేమే పాలించాలని ఒక చిన్న వర్గం భావిస్తే ఆ దేశం విడిపోతుంది అనటానికి ప్రపంచవ్యాప్తంగా ఉదాహరణలు. అలాంటి పరిస్థితి పాకిస్తాన్కు పట్టిన పరిస్థితి, శ్రీలంకకు పట్టిన పరిస్థితి నా దేశానికి పట్టకూడదు గనక ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వీగిపోవాలని కోరుకున్నాం. సో 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కనుక చేస్తే
ఇది భవిష్యత్తులో భారతదేశ సమైక్యత సమగ్రతల్ని దెబ్బతీసి ఒక ప్రమాదకరమైన ఒక ఏలినేషన్, పరాయీకరణ, ఈ దేశం మాది కాదా అనే భావన పెరగకూడదు గనక దీన్ని ఓడించాలి అని చెప్పారు. అందువల్ల ఇదే నిజంగా కూడా ఇది ఒక జాతీయ విపత్తు. ఒక జాతీయ విపత్తు అవర్ట్ అయింది. ఒక దేశం ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి పోకుండా ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వీగిపోవడం ఉపయోగపడింది.